హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్ని వాళ్ళ నాన్నకు చిన్ని బతికే ఉందని తెలుస్తుంది. తను చాలా సంతోషంగా ఉంటాడు. ఎలా తెలుస్తుందో వీడియోలో ఏంటి శ్రేయ, తనని పిలవలేనన్నావు? మా బాబా పిలిచాడేమో. మహి వాళ్ళ మమ్మీ నువ్వెందుకు వచ్చావంటే మహి అంటాడు, పంతులు వాళ్ళని దించనీకి వచ్చినప్పుడు నేనే పిలిచానమ్మా లోపలికి. నువ్వు ముందే తెలుసా మమ్మీ? తెలుసు. అవును, ఒకరోజు గుడిలో కలిసాం మ్యాడీ అంటాడు. అవునా, మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? అయితే మా మమ్మీని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇదిగో తను మా మమ్మీ. నమస్తే ఆంటీ. అత్తయ్య, మా డాడీ బయటికి వెళ్ళాడు. ఎవరికైనా సాయం చేయాలన్నా ముందు ఉంటుంది మా మధు. ఫ్రీ మధు, ఇది మీ ఇల్లే అనుకో, ఇది దాని ఇల్లు ఎందుకు, ఇది నా అత్తారిల్లు అని లోకి అంటుంది. మ్యాడీ వాళ్ళ మమ్మీకి సారీ అండి, నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అంటే ఇప్పుడు చెప్తున్నావా? నా హోదా నావన్నీ తెలిసినాక క్షమాపణ చెప్తున్నావా? కాదు, నువ్వు మా మ్యాడీ మమ్మీ అని తెలిసి క్షమాపణ చెప్తున్నాను. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు మ్యాడీ వాళ్ళ క్లాస్మేట్ అయినా నిన్ను నేను మర్చిపోను. ఆ రోజు గుడిలో జరిగిన గొడవను మర్చిపోలేను. ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. పిర్వని పేరంటానికి వచ్చావు, తాంబూలం తీసుకొని వెళ్ళిపో, నువ్వు మాట్లాడకు అని మహి వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఆ రౌడీలు చిన్ని కోసం వెతుకుతుంటే ఆ బండి అనేది రిపేరింగ్కి వస్తాడు. చిన్ని వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి రిపేరింగ్ అనేది చేస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి తర్వాత వాళ్ళ నాన్న రిపేరింగ్ అయిపోయింది సార్ అని చెప్పగానే వాళ్ళ రౌడీలు వచ్చేసి చిన్ని ఫోటో చూపించి ఈ అమ్మాయి నీకు కనిపించిందా అంటే వాళ్ళ నాన్న వచ్చి షాక్ అవుతాడు. వీళ్ళేంటి చిన్ని ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు, చూసావా లేదా ఈ ఫోటోలు ఉన్న అమ్మాయిని? అయినా 10 ఏళ్ల కిందట తప్పిపోయిన అమ్మాయి ఇక్కడ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఉంది, తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది అంటాడు. ఆ పిల్ల ఎప్పుడో చచ్చిపోయింది అని అనుకున్నాం, కానీ ఆ పిల్ల బతికుంది, ఈ ఊళ్ళోనే ఉంది అని మాకు తెలిసింది అనేసరికి చిన్ని వాళ్ళ నాన్నకు చాలా సంతోషపడతాడు. చాలామంది ఆడపిల్లలు కాలేజెస్ ఉన్నాయి కదా, నీ షెడ్ దగ్గరికి ఏమన్నా వచ్చారేమో అని నీకు అడుగుతున్నాను. ఎప్పుడన్నా చూసావా? లేదు సార్, ఎప్పుడు చూడలేను. సరే పో. నెక్స్ట్ చాలా బాగుంది వదిన, నా కోడల కోసం చేయించాను. చాలా బాగుంది. నీ కోడలంటే ఎంత ఇష్టం వదిన నీకు? నా కోడలంటే నా ప్రాణం. ఇష్టం కాదు. సరే వదిన, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేద్దాం. కాదు, ఇది పూజ అయిన తర్వాత ఇద్దాం. సరే అంటారు. ఆ ఒత్తులలో ఎవరైనా నూనె వేయండి అంటే మహి వచ్చి మధుకి వెళ్ళి వేయొచ్చు కదా, నువ్వు వెలిగించవచ్చు కదా అంటే సరే అని వెళ్తుంది. నాకు నచ్చదు మధు అలా పనిచేస్తుంటే. మధుని అందరిలో అనుమానించి పంపించడానికి ఒక ఐడియా చెప్పనా? ఐడియా బాగుంది, ఇలా చేద్దాం. వచ్చేసి పని మనిషిని పిలిచి ఆ రూమ్లో నెక్లెస్ ఉంది, మధు బ్యాగ్లో పెట్టు అంటే తను అంటుంది ఎందుకమ్మా అంటే నేను చెప్పింది చేయనంటుంది. లోయ వచ్చేసి ఇప్పుడు మన పగ తీరుతుంది, అందరిలో చల్లాడమే కాదు మ్యాడీతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అవుతుంది. వాళ్ళ అత్తయ్య వచ్చేసి అమ్మవారిని తయారు చేయమని శ్రేయకు చెప్తుంది. శ్రేయకు రాదు. అలా ఫోన్లో చూసి చేద్దామని అనుకుంటారు, అయినా రాదు. పంతులు గారు అంటారు మధుకి వచ్చు చేస్తుంది అని అంటే మ్యాడీ వచ్చేసి సరే చెయ్యి మధు, నీకు అన్నీ వచ్చా, అన్ని విద్యలు వచ్చు అని వాళ్ళ బావ అంటారు. అత్తయ్య చెప్పే వరకు చేసేటట్లు లేదు అంటే మమ్మీ ఏమన్నది వెళ్ళి చెయ్యి అంటే తను వెళ్ళి అమ్మవారిని తయారు చేస్తుంది. మధు ఏ పని చేసినా కళకళలాడుతుంది. ఇప్పుడు కళకళలాడుతుందేమో కానీ వెళ్ళేటప్పుడు విలవిలలాడిపోతుంది. వాళ్ళ నాన్న వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ ఓనర్కి చెప్తారు, మా దేవుని వన్న దేవుని నువ్వు చెప్పిన మాట ఫలించింది. నా కూతురు నాకు కనిపించిందన్నా. ఎక్కడున్నారంట? తెలీదన్నా. నాకు నువ్వు బండి రిపేరింగ్ చేయమని పంపించావు కదా, వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు చూయించారు. అందుకే నేను వెళ్ళి అమ్మవారిని కోరుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్లనే నేను ఈరోజు చిన్ని ఎక్కడుందో తెలుసుకున్నాను, ఇదే ఊర్లో ఉన్నదని తెలుసుకున్నాను. బాలరాజు తెలుసు, నువ్వెంత నరకం అనుభవించావో తెలుసు. ఈ 10 ఏళ్ల పాటు మీ భార్య పిల్లలు చనిపోయారని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. టికెట్ ఎందుకు? ఇద్దరు చనిపోయారని అబద్ధం చెప్పాడు. నీ శత్రువులు ఎవరో అతనికి భయపెట్టించి అలా చెప్పించి ఉండొచ్చు. వాళ్ళు నీ కూతుర్ని ఎందుకు వెతుకుతున్నారు? నీ కూతుర్ని ఎవరో వెతుకుతున్నారని తెలుసుకుంటే ఎందుకు ఇదంతా జరిగిందో నీకు తెలుస్తుంది కదా. అవునన్నా, నాకు ఈ ఆలోచన రాలేదు. నా కూతురు ఉంది అనే ఆలోచనలో నేను అదంతా మర్చిపోయాను. వాళ్ళకి అడగలేదు. కానీ అన్నీ తెలుసుకుంటానన్నా, అన్నీ తెలుసుకుంటాను. వెతికేసి వస్తానన్నా. బాలరాజు, ట్యాంక్ ఫుల్ చేసుకొని ఊరంతా వెతికేసిరా. సరే అన్న, థ్యాంక్ యూ. పంతులు గారు అంటారు గండాజలం అంతా ఇంట్లో చల్లేసి రండమ్మ అంటే శ్రేయ వెళ్తుంది. తర్వాత లోహిత వచ్చి మన ప్లాన్కి మంచిగా అవుతుంది, మధుకిచ్చి సెండ్ చేయని అంటుంది. సరే అని మధుని పిలిచి మధుకి చెప్తారు, ఈ గంగాజలం మొత్తం
ఇంట్లో చల్లేసి రా అని చెప్తుంది. టెన్షన్ పడతాడు, ఎందుకంటే మధు వెళ్ళి తన రూమ్లో గంగాజలం చల్లుతుందని తొందరగా వెళ్ళి మధుని ఆపడానికి వెళ్తాడు.